సాక్షాత్తు మహావిష్ణువు అవతారమే కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్తుల కష్టాలను తొలగించే దేవుడుగా వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందారు. భారతదేశ నలుమూలల నుండి వచ్చి దర్శించుకునే ఆలయం తిరుమల అయితే, ఉత్తరాంధ్ర ప్రజలు మరో తిరుమలగా భావించే ఆలయమే ఈ నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది శ్రీకాకుళం నుండి 3 కిలోమీటర్ల దూరంలో గుజరాతీ పేటకు సమీపంలో ఉంది. ప్రతిరోజు భక్తుల రాకతో కిటకిటలాడే ఈ దేవాలయానికి మీకు టెంపుల్లో ప్రతి ఒక్క ప్లేస్ ని అందంగా చూపించాలి అని భక్తులు రద్దీ లేని సమయం చూసుకొని మేమంతా ఇక్కడికి వచ్చాం. ఈ ఆలయం ఎలా వెలిసింది, ఎప్పుడు కట్టారు, మిగతా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయం ప్రముఖంగా చెప్పాలంటే ఆ భగవంతుడే స్వయంగా నిర్మించమని చెప్పినట్లు చెబుతారు. వేదాంత ప్రవక్త అయిన గురుబిల్లి నారాయణదాసు అనే భక్తుడి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై నారాయణ తిరుమల కొండపై ఆలయం నిర్మించమని ఆదేశించారంట. స్వామివారి ఆదేశానుసారం నాగావళి నదికి పశ్చిమ తీరాన ఒక కొండను ఎంపిక చేసి స్వామివారి పాదాల గుర్తులను అనుసరించి ఇక్కడ ఆలయాన్ని కట్టారు. 1961లో తిరుపతిలో తయారు చేయించిన విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కాదు. తిరుమలకు వెళ్లలేని భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కుబడులను తీర్చుకుంటారు. ఆలయ ప్రవేశ గోపురానికి ఆనుకొని అతి పెద్ద గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది. ఇది దేశంలోనే అతి పెద్ద గరుత్మంతుడి విగ్రహం. ఆ వెనకే మరో పెద్ద విగ్రహం కనిపిస్తుంది. అది శ్రీ మహావిష్ణువు విశ్వరూప దర్శనం. చూస్తే ఈ జన్మకిది చాలు అని అనిపిస్తుంది. ఆలయానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు శ్రీ రామానుజాచార్యులు స్వామివారి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బలరామ, కల్కి అవతారాలతో కూడిన అందమైన విగ్రహాలు కనిపిస్తాయి. గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహానికి వెనుక భాగంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. అలానే అష్టలక్ష్మి వైభవాన్ని విశదీకరించే లక్ష్మీదేవి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఆలయానికి పక్కనే అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనువిందు చేస్తుంది. ఆధ్యాత్మికత కార్యక్రమాలు, కళ్యాణం ఇలాంటివి జరిపేందుకు మండపం కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిత్యం పూజలను నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణంతో పాటు శ్రీకృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఇలాంటి పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీమన్నారాయణ శ్రీకాకుళ పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా శ్రీవారి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. 1961లో గురుబిల్లి నారాయణదాసు గారి చేత ఆలయం నిర్మింపబడి ప్రతిష్ఠ గావింపబడింది. అది మొదలుగా దినదిన ప్రవర్ధమానమై ఆలయం విరాజిల్లుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారికి వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా శ్రీవారికి స్వర్ణ కవచ దర్శనాన్ని, అలాగనే వజ్ర కవచ దర్శనాన్ని అందించడం జరుగుతుంది. శ్రీవారి పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులే స్వయంగా బంగారు పుష్పాలతో స్వామివారిని అర్చన చేసి శ్రీవారి అనుగ్రహాన్ని పొందుతారు. జై శ్రీమన్నారాయణ.